చందా పెట్టే టేబుల్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఏంటండి? పరిశుద్ధమైన ప్రభు బల్ల. ఆ బలలో ఏముంటుంది? మందసం ఉండేది పాత నిబంధనలో. మందసము మోసినప్పుడు ఏమైంది? శరీరీతిగా వాళ్ళు చేశారు దావీదు. అప్పుడు ఏమైంది? ఉజ్జియా మరణం వచ్చింది. ఎందుకు వచ్చింది? అపవిత్రమైనది ప్రవేశించింది, శరీర సంబంధమైనది. దేవుని బల్ల, దేవుని సేవ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిగ్గు ఎత్తుకొని ఎక్కడ ఎత్తుకోవాలి? కారులోనే, బస్సులో కాదు, మన భుజం మీద ఎత్తుకోవాలి. సేవ సిలువ యేసుప్రభు ఎక్కడ భరించాడు? శిష్యులు 12 మంది చెప్తే మోసులు తీసుకెళ్ళిపోతాడు. 12 మంది శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే మీకు తెలియదు. ప్రపంచమంతా చుట్టేశారు. క్రీస్తుని ప్రకటించారు. యేసుప్రభు వారు తన సిలువను మన కొరకు భరించాడు. మనం కూడా మన జీవితంలో మనం భరించాలి. మన జీవితము ప్రభుకి ఏ విధంగా భరించాడో అట్లా మన పరిశుద్ధమైన జీవితం భరించాలి. ఏ జీవితం అండి? పరిశుద్ధమైన జీవితం లేకపోతే నేను పరిశుద్ధుని కనుక మీరును ఒక గంట వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయిన భక్తి కాదండి. ఆ భక్తి అయితే నాకు అక్కర్లేదు. ఈ భక్తి ఏ భక్తో తెలుసండి? సిలువ భక్తి. ఈ భక్తి ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు భక్తి, దైవ భక్తి, పరిశుద్ధమైన భక్తి. ఈ భక్తిని మనము దినదినము గడిగా నిమిషము సెకండ్ ఏం చేయాలండి? పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలంటే ఎట్లా చేయాలి? ఎవరు నేర్పిస్తారు? ఎక్కడ నేర్పిస్తారు? గుడిలో, గోపురంలో, మసీదులో, లేకపోతే చర్చిలో, ఎక్కడ? లేకపోతే హెబ్రోన్లోనా? ఇక్కడేమిటి 4 గోడలు ఉన్నాయి, దైవజనులు ఉన్నారు. పరిశుద్ధమైన వాక్యం. ఈ నా మాట విని వాడి చెప్పులు చేయవాడు ప్రతి వాడును బండ మీద. ఏ బండ? క్రీస్తు అనే బండ. ఈ బండ మీద కట్టడానికి వచ్చాం. ఈ బండ మీద మనం పరిశుద్ధంగా కట్టుకోవాలి. పరిశుద్ధంగా కట్టుకోకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? తునకలైపోతాం. చాలామంది నా కళ్ళు ఎదురు కూడా తునకలైపోయారు. పదవి వ్యామోహం కలిగి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? తునకలైపోయారు. ప్రియులారా, ఇది పరిశుద్ధమైన ప్రభు బల్ల. ఇందులో మనం ఇది మామూలు ఆర్డినరీ బల్ల కాదండి. ఏదో నేను ఇంతకుముందు హిందువుడిగా ఉన్నప్పుడు ప్రసాదం ఇచ్చేవారు. ఏ ప్రసాదం? తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తారు. నేను అమ్మని విమర్శించడం కాదండి, ఉన్న సత్యం చెప్తున్నాను. అది కళ్ళకద్దుకొని తీసుకుండేవారు. అలాగే క్రైస్తవులు ఏం చేస్తారు? ఇలాగంటే ఏంటో తెలుసా మీకు? హిందువులు ఇలాగంటారు కదండి, లేకపోతే ఇలాగంటారు హిందువులు. తలకి అంటే నా దేవుడు నా తలతో నాకు శిరస్సు అయి ఉన్నాడని. మనం ఏం చేస్తాం? క్రైస్తవులు ఏం చేస్తారు? మీ జైల్లో మంచి వాళ్ళు మనకు నేర్పించలేదు. అంటే ఇలాగంటే ఏంటి? సిలువ వేయబడాలి. సిలువ బొమ్మలు లేవు మనకి. మనమే సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు వారు సిలువ. ప్రపంచంలో అనేకమైన బొమ్మలు ఉన్నాయి, అనేకమైన దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బొమ్మలన్నీ ఎక్కడుంటాయండి? భద్ర వైద్యులు హిందువుల మధ్య నేను చాలామందిని రక్షించాను, ప్రభులోకి నడిపించాను. ప్రభు మహిమ. వాట్ ఈజ్ గాడ్స్? దేవుడు అంటే ఏమిటి? పరిశుద్ధుడు ఏమైందంటే దేవుడు అంటే ఏమిటి? వాటికి యేసు ప్రభు వారికి వాట్ ఈజ్ డిఫరెంట్? మురికి నీళ్ళకి కిల్లే వాటర్కి ఏమిటి తేడా? మీకు ముసిరాబాద్ ఏదో ఉంది, ఏదో హుస్సేన్ సాగర్ నీళ్ళు బాగుంటాయి. ముసీరాబాద్ అది ఏదో ఉంటుంది నీరు. మూసీ నది. మూసీ నీళ్ళు తాగుతాం మనం. బట్టలు కూడా ఉతుక్కోం, కనీసం మన సాక్షులు కూడా ఉతుక్కోం. మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడి పరిశుద్ధత అర్థం చేసుకోవాలి మీరు. ఏ నీళ్ళు పడుతుందో నీళ్ళు తాగం కదా. అలాగే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అందువల్ల పరిశుద్ధమైన వాక్యం చదువుకుందామా? పరిశుద్ధంగా ఉందామా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందామా? పరిశుద్ధత ఉంటే ఏముంటుంది? పరిశుద్ధమైన దేవుడు ఎక్కడుంటాడు?
గుడి గోడలో లేడు, గుండె గోడల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? గుడి గోడల్లో దేవుడు లేడని చెప్తే మళ్ళీ అంత అంటారు అక్కడున్న ఎవరు నాయకులు. గుడి గోడల్లో లేడు, గుండె గోడల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? మన హృదయం, మన ఆరాధన అంగీకరించాడు. మన హృదయంలో ఆరాధన అంగీకరించాడు. ప్రియులారా, ఈ 4 గోడల మధ్య మన ఆరాధన లేదండి. పరలోకంలో ధూపమే వెళ్ళిపోయింది. ధూప నైవేద్యములను మన ఆరాధన ఎలా ఉండాలండి? ధూపమూలే ఉండాలి, దీపమూలే ఉండాలి. దీపం ఏం చేస్తుంది? 1000 మందిని వెలిగిస్తుంది, 1,00,000 మందిని వెలిగిస్తుంది. అలాగే మనం కూడా ఉండాలి. ప్రియులారా, ఈ పరిశుద్ధమైన వాక్యము మన తీకి ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడే సరి చేసుకుందాం. ప్రభు వస్తున్నాడు. ప్రభు ఇదిగో నేను త్వరగా ఆయన వస్తున్నాడు. వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే సంఘం ఏమైంది? పెండ్లి కుమార్తె ఏమైంది? పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? 3 నెలల నుంచి జాకెట్ కుట్టుకోవడానికి పరిగెడుతుంది, బ్యూటీ పార్లర్ దగ్గర పరిగెడుతుంది. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎలాగో తెలిసిన మన సంఘాలు లోకం వైపు పరిగెడుతుంది, బ్యూటీ పార్లర్ వైపు, బ్యాంకుల వైపు పరిగెడుతుంది, ఈ లోకం వైపు పరిగెడుతుంది. అది కాదండి పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన పరలోకానికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరిశుద్ధమైన పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందువలన పరిశుద్ధుడిని కనుక మీరును మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ప్రభు భక్సింగ్ గారు ఏం పేరు పెట్టారు? ఏమంటారు? ఆయన రోజుల్లో మా చిన్నప్పుడు హెబ్రోన్ సహవాసం కాదండి, పరిశుద్ధుల సహవాసము. ఏ సహవాసము? హెబ్రోన్ సహవాసము, సియోన్ సహవాసము, ఈ సహవాసము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహవాసము, పెంతెకోస్తు సహవాసము, ఇవన్నీ లోకం ఉండిపోతాయి. ఈ డినామినేషన్స్ హెబ్రోన్ కూడా ఈ లోకం ఉండిపోతాయి. ఆ స్థలాలన్నీ కూడా అపవిత్రులందరూ నిషిద్ధమైనది ఏది కూడా పరలోకంలో వెళ్దు. పరిశుద్ధమైనది, పవిత్రమైనది పరలోకానికి వెళ్తుంది. పరిశుద్ధమైన పరలోకం పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడున్నాం, ఎట్లా ఉన్నాం? మన క్రైస్తవ జీవితం, మన ఆత్మీయ జీవితం. రక్షించబడినప్పుడు ప్రభు పరిశుద్ధపరిచాడు. ఓకే, పరిశుద్ధ కదా. రక్షించబడిన నాటి నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే నాకు 45 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడున్నాం? ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉందా? చూడండి, నా చిన్నప్పుడు 3 రోజుకి 4 సార్లు స్నానం చేసేవాడు. ఈ రోజుల్లో చూస్తే రోజుకి ఒకసారి కూడా స్నానం చేసేవాళ్ళు లేరు. ఒరిస్సాలో సేవ చేశాను నేను. ఆ స్నానం కాదండి, శరీరమైన ఆ స్నానము శరీర శుద్ధి వస్తుంది. ఆత్మశుద్ధి. ఏ శుద్ధి అండి? హృదయ శుద్ధి. ఏ శుద్ధి? మనస్సు శుద్ధి. ఏమిస్తుంది? శిలువలో రాలాడబడిన రక్తము కార్చిన క్రీస్తు రక్తము. మన పాపం నుండి మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతునికి ఆయన సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రపరచును. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము. చెప్పండి, అప్పుడు యోహాను రాసిన సువార్త మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. చెప్పండి, అప్పుడు చెప్పండి, నాతో పాటు గట్టిగా చెప్పండి, నిద్ర వస్తుందనే అంటున్నా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆ రోజు రక్షించబడ్డాం. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం? ఆ రోజు స్నానం చేసాం. రోజు స్నానం చేస్తున్నాం కదా. మీరేమో రోజు ఒకసారి స్నానం చేస్తారేమో. నేను రోజు 2 సార్లు స్నానం చేస్తాను, లేకపోతే నిద్ర పడుతున్నా. ఎందుకు? చెమట పట్టేస్తుంది కదా బయట. అసలే డస్ట్ ఇక్కడంతా గోదావరి. నేను ఎక్కువ ఉన్నది విలేజ్లో, నదులు అంటే మారుమూల ప్రాంతాల్లోనే. సిటీలో కూడా చేస్తా. అయితే ఆ స్నానం కాదండి. ఈ శరీరము ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి, మనసు శుద్ధి. అందుకే మారు మనస్సు. ఏ మనస్సు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేయాలి. దుష్ట సాంగత్యం మనం ఎవరితో సహవాసం? క్రీస్తు యేసు ప్రభు వారితో సహవాసం చేయాలి. శిలువలో కాచిన రక్తము, పరిశుద్ధ రక్తము, పవిత్ర రక్తము, పావన రక్తము మన పాపాలు కడుగుతుంది. ప్రియులారా, ఎంతటి పాపాత్ములను కడుగుతుంది. గజదొంగ మార్చబడ్డాడు కదా. ప్రభువా, నీ పరదేశంలో నేను ఈ లోకంలో పాపం చేశాను, నేను అర్హుణ్ణి, నీవైతే దేవుడు. యేసు ప్రభువా ఎందుకు ఎట్లా మార్చాడంటే గజదొంగ ఎట్లా మారాడు? యేసు ప్రభు కన్నులు ఇలాగ సిలువ వేయబడ్డాడు కదా. యేసు ప్రభు వారు కుడివైపు ఇలాగ ఏలబడిపోయింది. ఈ కళ్ళు చూశాడు ఎవరు? గజదొంగ. ఆ కరుణామయుడి కళ్ళు, ఆ దయామయుడి కళ్ళు, ఆ ప్రేమ గల
ముఖము చూశాడు. చూసి యేసు ప్రభువా నేను పాపిని, నీ పరదేశంలో నన్ను వెంటనే యేసు ప్రభు అన్నాడు, నువ్వు గది దగ్గర చెప్పు అన్నాడా? మనుషులు అంటారు మనల్ని, ఎలేస్తారు, ఉమ్మేస్తారు, మనం క్రైస్తవులని మనల్ని వెటకారిస్తారు. నన్ను అలాగే 7 సంవత్సరాలు వెలేశారు. కానీ యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు. యేసు ప్రభు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము మన మధ్య ఉంది. దిస్ ఈజ్ నాట్ ఆర్డర్ టేబుల్. యేసు క్రీస్తు వారి శిలువలో వేలాడబడి, పొడవబడి, విరగొట్టబడి మన పాప కొరకు మరణించిన సాదృశ్యమైన రొట్టె ఇది. యేసు క్రీస్తు మన పాపల కొరకు, లోక పాపల కొరకు శిలువ మీద కాచిన పరిశుద్ధ రక్తాన్ని సాదృశ్యమైన ఇది ద్రాక్ష రసము. ఇది మామూలు రక్తము కాదండి. క్రీస్తు రక్తము సాదృశ్యం ఉంది, క్రీస్తు శరీరం సాదృశ్యం ఉంది. దీనిలో మనం పాల్పంపు కలిగి ఉంటున్నాం. ఎట్లా కలిగి ఉంటున్నాం? ఏ విధంగా కలిగి ఉంటున్నాం? ఏమిటి మన గురి? ఏమిటి మన గమ్యం? నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో. ప్రభు వచ్చేది, ప్రభు నేను పాపిని అని నన్ను పరలోకంలో చేర్చుకోడండి. మేలు చేయవారు జీవ పునరుద్ధానం, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానం ఉంది. ప్రియులారా, క్రైస్తవులకి ఒక గురి ఉంది, లోకస్తులకి ఆ గురి లేదు. సస్తాం, బతికితే బతుకుతాం. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. నేను అలాగే ఊహల్లో తేలేవాడిని, ఊహల్లో మేళలు కట్టేవాడిని. అది కాదు. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి, యథార్థ జీవితం కలిగి ఉండాలి, యథార్థంగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం. ఆ జీవం పొందాలంటే, ఆ పరిశుద్ధమైన జీవితం పొందాలంటే ముందు ఏం కావాలండి? పరిశుద్ధత ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. మనుషులు చూడకండి, ప్రభువుని చూడండి. శిలువలో వేలాడబడి శిలువలో రక్తం కాచిన ప్రభు వైపు చూడండి, ఎవరి వైపు చూడకండి. ఈ దినాల్లో చూస్తే రకరకాల పరిస్థితులు ఉన్నాయి. లోకం ప్రబలమవుతుంది. శిలువ వైపు చూడండి, శిలువలో రక్తం కాచిన యేసు వైపు చూడండి. మనం కూడా ఒకరోజు యేసు లాగా మారుతాం. యేసు కుడిపార్శ్వన మనం కూర్చుంటాం. మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. ప్రియుల, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడదామా? రండి. అంటే ప్రభు ఎలాంటి వాడో చెప్పాలనే ఇప్పుడు బ్రీఫ్ ఇది. ఇప్పుడు వాక్యాలకు వెళ్దాం. మత్తయి రాసిన వార్త 26వ అధ్యాయం 26, 27, 28 ఈ 3 వచనములు. 26 నేను చదువుతాను, 27 మీరు చదవండి, 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు ప్రభు వారు మరణించకముందు, సిలువకు అప్పగించకముందు ఆయన ఈ జరుగుతుంది మేడగది మీద తన శిష్యులతో కాళ్ళు. 26 నేను చదువుతాను. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మళ్ళీ 28 అందరికీ చదువుకున్నాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, నీ కృపను బట్టి నేను ఆరాధించి నేను స్తుతిస్తున్నాను. నీ ప్రజలతో కలిసి సియోను మందిరంలో, ఈ మాదాపూర్లో, ఈ బ్రిడ్జి పక్కన ఉన్న ఈ చిన్న నీ ప్రజలు బట్టి, నీ పరిశుద్ధులు బట్టి నీకు వందనాలు. పరిశుద్ధమైన ప్రభువా, నేను ఆరాధిస్తున్నాను. నువ్వు నా సృష్టికర్తవు, నా రక్షకుడు, నా ప్రభువు, నా కొరకు పెట్టిన నా ప్రాణప్రియుడవు. నీవే వందనాలు. నీ ప్రభుత్వంలోనికి నా శిరస్సు వచ్చి నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. నీకే పూజాహారుడవు నువ్వు ఒక్కడే. ప్రభా, మీరు నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. ఆశగల ప్రాణం తిప్పికొచ్చేవాడు, నీ జీవాహారం మాకు దయచేయండి. నీ పునరుద్ధాన శక్తి మాలో పోయండి. నీ ప్రజలను దీవించండి. సియోను మందిరాన్ని జీవంతో నింపి ఆస్వాదించమని క్రీస్తు యేసు యొక్క సకల ఐశ్వర్యము ఈ మందిరానికి దయచేయమని వేడుకుంటూ, ఈ యొక్క ప్రభా విశాఖపట్నము కాకుండా ప్రభా ఈ యొక్క హైదరాబాద్లో కూడా సేవ చేయడానికి ఇచ్చిన సహాయం కూడా స్థుతించుకుంటూ, ఈ సేవ వ్యర్థం కాదని రాబోయే దినాలు 100 కానీ 30 కానీ ఫలించేటట్టు మీ వాక్యం దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏం చేస్తాము ఇప్పుడు? వాక్యం అంటే 10 నిమిషాలు 20 నిమిషాలే. ఇక్కడ ఒక గుడి ఉంది, మన వాళ్ళదే. పాటలు ఎక్కువనా, మనుషులు పొగడాలు ఎక్కువనా, వాక్యము ప్రభుకి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మనం చోటు ఇవ్వాలి. మనం మనుషులకు చోటు ఇస్తాం,
ఇంకా రకరకాల పరిస్థితులు చూపిస్తాం. ఎందుకంటే ఒకరోజు ఈ లోకమంతా లైవ్ అయిపోతుంది తెలుసా మీకు? ఈ ఆకాశం భూమి లైవ్ అయిపోతుంది తెలుసా మీకు? తెలీదా? వాక్యం చెప్తుంది. మా పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, ప్రభు కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ముందే దేవుడు ప్రకటించాడు యోహాను భక్తుడి ద్వారా. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు, ఆయన మాటల ప్రకారంగా మన క్రైస్తవ జీవితం, మన ఆత్మీయ జీవితము, మన పరిశుద్ధమైన జీవితము, మన విశ్వాస జీవితం మనం కట్టుకోవాలి. వ్యక్తిగతంగా నా భార్యని నేను రక్షించుకోలేను, నా పిల్లల్ని నేను రక్షించుకోలేను, పరలోకానికి తీసుకెళ్ళానండి. నా అంత నేను కూడా వెళ్ళాను పరలోకానికి. కావాలంటే బ్యాంక్కి వెళ్తాను, నా అంత నేను డబ్బులు తెచ్చుకుంటా, లేకపోతే మోడీదే డైరెక్ట్గా వెళ్ళిపోగలను కావాలంటే. నన్ను ఆపేవాడు ఎవరు లేరు. సెక్యూరిటీ వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఆడు కూడా మనిషే, ఆడు మంత్రే. అదే మేము దేవుడేం కాదు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం పరలోకానికి వెళ్ళాలి, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఉండాలి. అందువలన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టకముందు రాత్రి కాలంన ఆయన ఎక్కడున్నాడండి? మేడగది మీద కూర్చున్నాడు. కూర్చొని ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలి అర్పించే దినం అది. ఏ దినం అండి? పస్కా బలి అంటే మానవులందరి పాపముల కొరకు బలి అర్పించబడాలి. ఒక గొర్రె, మేకో, ఒక కోడో, ఒక దూడో. అది ఎలాగుండాలి? కలంకము లేనిదిగా, నిష్కలంకముగా, నిర్దోషంగా ఉండాలి. నేనే లోక పాపలు మోసుకొని పోయి గొర్రె పిల్లగా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కదండి. లోక పాపలు మోసుకొని పోయే గొర్రె పిల్ల యేసుప్రభు వారు. కలంకము లేదు, పరిశుద్ధమైనది ఎవరి జీవితము. ఆయనలో ఏ పాపము లేదని అందరూ చెప్పారు, హేరోదుతో సహా, పిలాతుతో సహా. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎట్లా మానవులు కష్టాలు పడుతున్నారు వచ్చి బీదులను, దీనులను, దరిద్రులను, పెంట కుప్పల మీద ఉన్నవారు లేవనెత్తడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు. అంతగా తగ్గించుకున్నాడు కదా. ధనవంతుల దగ్గరికి వచ్చాడా? ఏ రోజు రాజకుటుంబంలోకి వచ్చాడు? అది క్రిస్మస్ మెసేజ్ అండి. ఇప్పుడు చెప్పండి. అంతగా తగ్గించుకొని మానవులందరి పాపముల కొరకు పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధపరచుడే కాకుండా మానవులందరి మరణాన్ని తీసివేయడానికి ఆయన గురేటి పరిశుద్ధమైన పరలోకంలో ఆయనతో పాటు ఎల్ల వేళలో నిత్య జీవము కలిగి జీవించాలని ఆయన ఆశ. ఎవరి ఆశ? మన పరలోకపు తండ్రి ఆశ. నా పిల్లలు, నేను సంవత్సరం ఒక్కసారి వస్తాను హైదరాబాద్. ఎందుకు? మిగిలిన పిల్లలు, దేవుని పిల్లలతో నాకు సహవాసం ఎక్కువ. దేవుని పిల్లలు ఎవరు? మన పరలోకపు తండ్రి పిల్లలు. వాళ్ళతో ఉండాలి మనం. నా పిల్లలు ఇద్దరే. నాకున్న కళ్ళు కూడా రెండే. నాకేం 100 చేతులు లేవు, నాకు 2 చేతులే. వాళ్ళని చూడాలని ఉంటుంది. మా అమ్మాయి రమ్మంటుంది, 6 నెలల నుంచి చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైనా నన్ను చూడాలంటే వైజాగ్ వస్తారు. ఎందుకంటే నాది వైజాగ్ సెంటర్ మినిస్ట్రీ 5 రాష్ట్రాలకి. అయితే వాళ్ళని చూడాలి ఉంటాయి కదా నాకు. వాళ్ళని ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారా, లేకపోతే లోకంలో కలిసిపోయారా, లేకపోతే వాళ్ళు ఎట్లా ఉన్నారు, అవన్నీ చూడాలని ఆశ. రోజు ఒకసారి మాట్లాడుతుంది, రోజు వారికి ఒకసారి నేను మా అమ్మ పిల్లలతో అట్లే మన పరలోకపు తండ్రి పరలోకంలో ఉన్నాడు పరిశుద్ధంగా. దేవదూతలు ఆరాధిస్తున్నారు. మన పిల్లలమైన మనము ఆయన పిల్లలం. మనం ఆర్డినరీ పీపుల్ కాదండి, మన సామాన్యం కాదు. అందుకే పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధమైన సమాజం, పరిశుద్ధమైన సంఘం ఇది. హోలీ కాన్వకేషన్ పెట్టాడు భక్సింగ్ గారు. 40 సంవత్సరాలు ఇదే హైదరాబాద్లో, ఇదే సౌత్ ఇండియాలో ఆయన చేసిన పరిచర్య ఆర్డినరీ పోదండి. అయితే యేసు ప్రభువు తెల్లారి శిలువ మీద వేలాడబడాలి. ఆ రాత్రి కాలంలో మేడగది మీద పస్కా దినాన్ని ఆయన శిష్యులతో కలిసి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదవమ్మ. మత్తయి రాసిన 26వ అధ్యాయం 26వ వచనం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు తెల్లారి ఆయన శరీరంను శిలువ మీద పొడవబడాలి, వేలాడబడాలి, కొడలతో దున్నబడాలి, రక్తం అంతా కార్చాలి. ముందు రోజు ఎవరైనా నేను రేపు చచ్చిపోతాను కానీ ఈరోజు ఏం చేస్తామండి? రెడీగా ఉంటామా? మొన్నమో రా నేను అంటాను, కరోనా టైంలో అన్నాను, సస్తే పరలోకానికి వెళ్ళిపోతా, ఉంటే ప్రభు మహిమాత్మ ఉంటా. సస్తే నాకు చావు అన్నాడు. ఎవరు? అపోజిట్ పవర్. చావు అయితే నాకు లాభం అన్నాడు. యేసు ప్రభు వారు మరణాడు శిలువ మీద వేలాడబడాలి. ముందు దినాన్ని, పస్కా దినాన్ని మానవులందరి పాపముల కొరకు పాపుల కొరకు అప్పగింపబడిన గొర్రెపిల్లది. వదక తేపడిన గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల
యేసుక్రీస్తు వారి గొర్రెపిల్ల, క్రీస్తు గొర్రెపిల్ల, లోకరక్షకుడు, లోకాన్ని రక్షించే లోకోద్భవుడు, లోక పాపలు మోసుకుని పోయే దేవుడు గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మరునాడు శిలువ మీద వేలాడబడి పొడవబడి రక్తములు కార్చాలి. దానికి బదులుగా ముందు దినాన్ని ఆయన ఒక రొట్టె పట్టుకొని ఏం చేస్తున్నాడు? అయ్యో నేను చచ్చిపోతాను రేపు అని ఏడుస్తున్నాడా? నేను చచ్చిపోతాను రేపు అని కానీ ఇంట్లో అందరూ ఏడుస్తారు. అందుకే చావు చెప్పకుండా సడన్గా వస్తుంది. లేకపోతే మన పిల్లలు మనల్ని ఏం చేస్తే కాలు ఉట్టుకుని లాగుతారు, నా పరలోకానికి వెళ్ళకుండానా. అందువల్ల వాళ్ళ ప్రేమ లాంటిది. అయితే యేసుక్రీస్తు వారు ఒక రొట్టె పట్టుకుని ఏం చేశారు? విరగొట్టక ముందు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించాడు. ఓ దాంట్లో కృతజ్ఞతాస్తుతులు ఉంటారు చూడండి. అంటే దేవుడికి వందనాలు చెల్లి, ప్రభువా లోక పాపం మోసుకుని పోవడానికి నన్ను అభిషేకించావా, రక్షకుడుగా నన్ను అభిషేకించావా అని దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. సువార్త చెప్పాలంటే ప్రార్థన చేయాలి 4 పేర్లు ఎవరు లేరండి. నిజంగా చెప్తా, చాలా మంచి సమయం వచ్చింది మీకు. రాత్రి 9:30 నుంచి తెల్ల 4 అయిపోయింది కదన్నా. మన మాట 3:30 4 అయిపోయింది. చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఎట్లా మెలుగుగా ఉండి ప్రార్థించాలి, సోమరులుగా ఉండకుండా, లోకంలో కలిసిపోకుండా. కాబట్టి ఈమె చెప్తుంది కథంతా మొట్టమొదటి అంతా మన రాహేలమ్మ, రాధిక రాహేలమ్మ. అందువలన మనము ఈరోజు వందనాలు చెల్లించడానికి వచ్చాం, దేవుడు స్తుతించాం. దేవుడు స్తుతించిన తర్వాత మన పరలోక తండ్రి ఏం చేస్తాడు? దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మహిమపరచబడ్డాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడు? మన పరలోక తండ్రి తన బిడ్డల్ని కృతజ్ఞత ఆశీర్వదించాలి కోరుకుంటాడు కదండి. మన పిల్లలు మన మాట అంటే ఏం చేస్తాం? వాళ్ళకి కావాల్సిన అన్నీ కొని పెడతాం కదండి. మన మాట వినకపోతే మన ఇంట్లో రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలైతే. అదే లోకస్తులు అయితే గొసులుతారు. అలా చేయకూడదు. మన బిడ్డలు మనం ప్రేమిస్తున్నాం కదా, మన పరలోక తండ్రి మనం ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనం ప్రభుని ఆరాధించాం, ప్రభుని ప్రేమించాం. ఆయన ఏం చేశాడు? మనకి ఆశీర్వదించాలి. ఈ భూలోకానికి వచ్చేసాడు. ఆయనే వచ్చేసాడు, దేవుడే వచ్చేసాడు. నరావతారుడుగా, రక్షకుడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చేసాడు. మానవ శరీరం మనం ఎట్లా భరిస్తున్నామో కష్టాలు నష్టాలు అన్నీ భరించాడు. భరించిన తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాలి? ఈ ఆశీర్వాదాలు లేవా? ఇశ్రాయేల్ పిల్లలకి బంగారు యెరూషలేం ఉంది, మనకైతే హెబ్రోన్ ఉంది. సమరయ పిల్లలకి కొండ ఉంది. అది కాదు ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదము లోకంలో విడిచిపెడతాం. ప్రియులారా, శరీర సంబంధమైన ఆశీర్వాదం ముఖ్యం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది ఏమిటి? ప్రభువుని పోలి నడుచుకోవాలి, ప్రభు స్వరూపంలోకి మారాలి, పరలోకానికి వెళ్ళాలి. ప్రియులారా, ప్రభు ముఖ దర్శనం చూస్తున్నామా? ఉదయం లేచి ప్రభు ముఖ ప్రార్థన చేసుకుంటున్నామా? ఇప్పుడు ఆయన ఆశీర్వదించి ఏం చేశాడు? వారు భోజనం చేయుచుండగా వారిని ఆశీర్వదించి విరచాడు. ఏమిచ్చాడు? ఎందుకు విరిచాడు? గుండ్రంగా ఉంది కదా, అలాగే ఉండిపోవాలి కదా, అలాగే ఉంటే బాగుంటుంది కదా. విరగొట్టడం ఎందుకు? యేసుక్రీస్తు వారి శరీరం విరగొట్టబడ్డది, నలగొట్టబడ్డది, పొడవబడ్డది. అలాగే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రతి ఒక్కరు విరిచి తీసుకుంటున్నాం. చాలామంది సంఘాల్లో చిన్న బిల్లలు ఇస్తారు, రొట్టె బిల్లలు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. యేసుక్రీస్తు వారు విరిచారు. యేసుక్రీస్తు వారి శరీరం శిలువ మీద విరగొట్టబడి, నలగొట్టబడి, పొడవబడి, వేలాడబడ్డది. ఇక్కడ తారతమ్యాలు లేవు మన సంఘాల్లో. పెద్దోడు, గొప్పోడు, దీనుడు, పేదోడు అని లేవు. ఇదంతా దైవజనుడు పెట్టిన దైవ దర్శనము, ప్రభు ఇచ్చిన కృప, సంఘ దర్శనం, సంఘ ప్రత్యక్షత, పరిశుద్ధమైన సమాజముగా మనం కూడుకున్నాం. యేసుక్రీస్తు వారి ఇందులో ఈ యొక్క శరీరము, ఈ రొట్టె సాదృశ్యంగా ఏముందండి? యేసుక్రీస్తు వారి శరీరము, నాట్ ఆర్డినరీ థింగ్. చాలా జాగ్రత్తగా మనము పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ పొరపాటు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, వ్యాసదానిగా జీవిస్తాం. దట్ ఈస్ కామన్. లోకంలో మనం జాగ్రత్తగా ఉన్నా ఇతరులు మనం ఫోర్స్ చేస్తారు. అలాగని చెప్పి తప్పిపోకండి. దిస్ టైం, ఇప్పుడే, ఈ సమయమే ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభువా, నా కొరకు విరగొట్టబడ్డావు, నేను ఇక్కడి నుంచి పరిశుద్ధంగా ఒక్కసారి మన ప్రభు మన కొరకు విరగొట్టబడ్డాడు, వేలాడబడ్డాడు, సిలువ మీద మరణించాడు అనగానే సిలువ వైపు చూస్తే మనం పాపం చేయడానికి అవుతుందా?
సిలువ వైపు చూడండి, యేసు వైపు చూడండి. మాకు సంవత్సరం కాన్ఫరెన్స్ బక్సింగ్ గారు పెట్టారు 82లో. యేసు వైపు ఎవరి వైపు చూడాలి? గుడి గోడల్లో చూడవైపు చూడకండి. పాస్ట్ నిలువు టెంకీలు వేసుకున్న వాళ్ళ వైపు, నాకు కూడా చూడకండి. తెల్లబట్టలు తెల్ల వేసుకుని వెళ్తే నా హృదయం ఎక్కడుందో, ఎంత మురికి ఉందో. నేనేమి పవిత్రుడిని కాదు, నేను మీలాంటి మానవుడినే. ఎవరి వైపు చూడండి? పాస్టరు, యాక్టరు, డాక్టరు, వీళ్ళందరికీ కూడా మానవులే, మనుషులే. ఎవరి వైపు వెళ్ళకండి, ప్రభు వైపు రండి. ఇది ప్రభు ఆయన శరీర సాధువుకే. ఈ బళ్ళ ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరం ద్వారా ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క సన్నిధి ద్వారా ఆశీర్వాదం ఉంది. నేను ఈ ఎర్ర బైబిల్ ఉంది కదా, ఇప్పుడు ఎంత నా బైబిల్? 9 రూపాయలు ఉండేదండి. రూపాయి సాంగ్ బుక్ ఉండేది మాకు, చిన్న అంటే సప్లిమెంటరీ సాంగ్ బుక్. 100 సాంగ్ 120 సాంగులు ఉండేవి. 10 రూపాయలు బైబిల్ కొనుక్కోవాలి. ఏం బైబిల్? దేవుని బైబిల్. మా ఇంట్లోంచి వచ్చేసాను 1979లో. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్నానని నన్ను ప్రాణంతో తప్పించుకొని గోడ దూకి వచ్చేసాను. బతికితే ప్రభు కొరకు బతకాలి, చావు అయితే నాకు లాభం. అక్కడ ఉంటే చంపేస్తాడు. 4 గోళ్ళ మీద పెట్టి అన్నం పెట్టకుండా ఇంకా రకరకాల హింసించారు కూడా 7 సంవత్సరాలు. బైబిల్ కొనుక్కోవాలి. బక్సింగ్ గారు ఏం చెప్పారు? బైబిల్ డబ్బులు లేకపోతే బట్టలు అమ్మేసి, అప్పటికి నా దగ్గర 20 కోట్ల ఆస్తి ఉంది. యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే ఆ 20 కోట్ల ఆస్తి నాకు వస్తుంది. కానీ ప్రభు నాకు కావాలి. ఎవరు కావాలి? ప్రభువు కావాలి. ప్రభు పరిశుద్ధత కావాలి, ప్రభు దర్శనం కావాలి, ప్రభు ప్రత్యక్ష కావాలి, ప్రభు మహిమ కావాలి, ప్రభు వాక్యం కావాలి, పరిశుద్ధ గ్రంథం కావాలి. అందుకే ఇదేమిటండి? ఇదే గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథాలు ఉన్నాయా? అన్ని గ్రంథాలు చదివాను. భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, అన్ని గ్రంథాలు చదివాను. కావాలంటే తర్వాత చెప్తాను మీకు. అన్ని శ్లోకాలు చదివాను. దాంట్లో పరిశుద్ధత లేదు. అందులో ఏముంది? ఉన్నది ఉన్నట్టు చెప్పారు. లోక పొగడతలే ఉన్నాయి, లోక మాటలు ఉన్నాయి, మనుషుల మాటలు ఉన్నాయి. పరిశుద్ధమైన దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు మనం చదివితే మనం పరిశుద్ధంగా దీవించబడతాం, ఆస్వాదించబడతాం. దేవుడు తన ప్రజలను ఆస్వాదించాలే కోరుకుంటున్నాడు, తన ప్రజల్ని పరిశుద్ధపరచాలే కోరుకుంటున్నాడు, తన ప్రజల్ని పరిశుద్ధంగా పరలోకానికి తీసుకెళ్లాలని, పరిశుద్ధమైన ఆకాశానంలో, పరిశుద్ధమైన ఆ యొక్క పరలోకంలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. మనం ఎక్కడున్నాం? మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? ఈ లోకం మట్టుకే మన క్రైస్తవులైతే అందరికన్నా భ్రష్టులు. ఈ లోకం మట్టుకు మనం రక్షించబడలేదండి. ఈ లోకం శాశ్వతం కాదు. అనేక మంది దైవజనులు వచ్చారు, తమ జీవితాన్ని ముగించుకున్నారు. యేసు ప్రభు వచ్చాడు, తన శరీరమును శిలువ మీద వేలాడబడ్డాడు, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, ఏం చేశాడు? దేవుని బిడ్డల్ని కొరకు ఆస్వాదించబడడానికి, పరిశుద్ధపరచబడడానికి తన శరీరమును విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆయన రక్తము, శిలువలో కార్చిన రక్తము, పరిశుద్ధ రక్తము, పావన రక్తము, క్రీస్తు రక్తము శిలువలో కార్చాడు. ఎంతటి పాపాత్ముడನ್ನು మారుస్తుంది. నేను కల్లో కూడా, ఈరోజు కూడా కల్లో ఊహించలేదు నేను క్రైస్తవుని అవుతాను, క్రీస్తుని అంగీకరిస్తానని, క్రీస్తు సేవ చేస్తానని. క్రీస్తు ప్రభువారు నా మనోనేత్రాలు వెలిగించాడు, నా గుడ్డితనాన్ని తీసివేశాడు, నా పాపాన్ని తీసివేశాడు. నా పాపము నుండి నాకేమిచ్చాడండి? పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధమైన గురి కలిగి ఉండాలి, పరిశుద్ధమైన పరలోకంలో నేను వెళ్ళాలి, పరిశుద్ధమైన ప్రభుని కళ్ళారా చూచి స్తుతించాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అది మన గురి. ఈ లోకంలో గింజన్నం తిన్నాడు చచ్చిపోతాడు, సైకిల్ మీద వెళ్ళినాడు చచ్చిపోతాడు, ఫ్లైట్లో వెళ్ళినాడు ఇంకా చచ్చిపోతాడు. ఎందుకు చెప్పలేం. ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. 10 రూపాయలు ఉన్నాడు, ఏదో 2 ఇడ్లీ తినేది బతకచ్చు. కోట్లు ఉన్నాడు తింటాడా? నాకు లక్షల కోట్లు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు విశాఖపట్నంలో. ఇదే విశాఖపట్నం నోవటల్ కట్టినాడు జిఎంఆర్ గ్రంథి మోహన్ రావు, నాకు బాగా క్లోజ్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు సమాధానం లేదు, ప్రభువు లేడు. అందువల్లే మనం అందరం దేవుని బిడ్డలం. పరిశుద్ధంగా జీవిద్దామా, పరిశుద్ధమైన పరలోకానికి వెళ్దామా? ప్రభు ఒక శరీరాన్ని, ఒక రొట్టెని పట్టుకున్నాడు. ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించి ఆశీర్వదించి విరిచాడు. విరిచి అందరికీ పంచాడు. 5 రొట్టెలు ఎంతమంది తిన్నారమ్మా? ఎంతమంది తిన్నారు? తెలియదా? మీకు బైబిల్ చదవట్లేదా? 5 గట్టి చెప్పండి. 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? యేసుక్రీస్తు శిలువలో వెళ్ళగొట్టమన్న శరీరము సాదృశ్యం ఈ రొట్టె ప్రపంచమంతా కూడా మారుమనసు పొందుతుంది. ప్రపంచమంతా
మారు మనసు పొంది తగిన ఫలాలు ఫలిస్తున్నారు. ఇందులో నేను ఒకరిని ప్రభు ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదము? మన పిల్లల్ని మనం బాగా చక్కగా అత్యున్నతమైన స్థానం. మా అమ్మాయిని నేను అనుకున్న ₹1,00,000 జాబ్ వస్తే చాలు అనుకున్నాను. 2 లక్షల జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, అనేక మంది ఉద్యోగాలు ఇప్పిస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. నేను కళ్ళ ఊహించలే. ఎందుకు ఊహించలేదు? ప్రభుకు అప్పగించాను. నా పిల్లలు నీ పిల్లలు, నీ పిల్లలు నా పిల్లలు. మీ అందరూ ఎవరండి పిల్లలు? మన పరలోక తండ్రి పిల్లలు. మీ కొరకు వచ్చాను. ఆదివారం మన పిల్లలతో డాడీ మటన్ బిర్యానీ చేస్తాను రా అన్నది. నో అమ్మా, కాంటే సాయంత్రం చూద్దాం. ఎందుకంటే నేను పప్పు నెయ్యి చేసుకొని తిన్నాను అలవాటు, దోసకాయ పచ్చి. నేను అలా పెరిగాను కాబట్టి. అయితే మీరేంటి నాకు నేర్పించారు? ఏం నేర్పించారు? మటన్ బిర్యానీ నేర్పించారు నాకు మీరు. నా చిన్నప్పుడు మా అమ్మ పప్పు దోసకాయ నేర్పించింది. ఆ దోసకాయ పచ్చడి తింటే శుభ్రంగా కడుపు జీర్ణం వస్తుంది, పప్పు తింటే బలం వస్తుంది. పప్పు ఈక్వల్ టు మటనే. అందులో మాంసకృతులు ఉంటాయి, ఇందులో మాంసకృతులు ఉంటాయి. మాకు తెలియదు, నాకు గుడ్డువాడిని. పప్పు తింటే పవిత్రుడు అయిపోతాను అనుకున్నాను, కాయగూరలు తింటే పవిత్రుడు అయిపోతాను అనుకుంటుంది. ఇప్పటికీ జైన్ వాళ్ళు మారువాడు నా క్లోజ్ ఫ్రెండ్స్ కోమట్లో, మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలామంది. అందుకే చెప్తున్నానంటే పవిత్రత అక్కడ రాదండి. జైవం చేయకూడదని చాలామంది ఏం చేస్తారు, జైన్లు గుడ్డు కొట్టుకుంటారు. వాళ్ళకి కూడా సువార్త చెప్పి ప్రభువులో నడిపించాను. దిలీప్ అని ఒక అబ్బాయిని, పెద్ద కోటేశ్వరుడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. మన కొరకు విరగొట్టబడి నలగొట్టబడి మన కొరకు వేలాడబడి యేసు వైపు చూడాలి, సిలువ వైపు చూడాలి. మానవుల వైపు చూడకండి, సూర్యుడి వైపు చూడకండి. సూర్యుని కూడా పూజించేవాడిని. రోజు ఉదయం లేచి సూర్య నమస్కారం చేసేవాడిని. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఏమవుద్ది, మనకి బ్రెయిన్ ఎదగదు. నాకు సూర్యకిరణాలు లేకపోతే ఇలా చెప్పి 4 గోడల మధ్య ఉండబట్టే 20-30 సంవత్సరాలు ఏసీలో ఉన్నాను నా చిన్నప్పటి నుంచి. అందువల్ల అయితే ఎందుకు చెప్తున్నానంటే సూర్యుడితో ఉదయించాలని అనేక మంది హిందువులు నేను పూజించేవాడిని. సూర్య కిరణాలు కాదు, సూర్యుని సృష్టించిన దేవుడు గొప్పోడు. ఆయనే యేసు ప్రభువారు. ఆయన ఆరాధించడం ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? ఆరాధించడం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన పరలోకపు తండ్రి, మన శరీర సంబంధమైన తండ్రి మాట వింటే మనల్ని ఏం చేస్తాడు? అన్నీ ఇస్తాడు కదండి. కారు కొనిస్తాడు, బిల్డింగ్ కొనిస్తాడు, 2 అపార్ట్మెంట్ కొనిస్తాడు, అన్నీ ఇస్తాడు. మంచి బట్టలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మంచి భోజనం పెడతాడు మన తండ్రి. మన పరలోకపు తండ్రి ఏమిస్తాడు? పరలోకాన్ని ఏం చేస్తాడు? ఆయనే మన కొరకు అప్పగింపబడ్డాడు ఈ లోకానికి వచ్చేసి. మన పరలోకపు తండ్రి ఆయన ఇందాక చూసాం 5. 6వది ఏంటండి? ఆయన మన పరలోకపు తండ్రి. అందుకే ప్రపంచంలో ఎవరైనా ఏ మతస్థులనే దేవుని తండ్రి అని పిలగలరా? మా పరలోకమున్న తండ్రి అని పిలిచేవాడు ఎవరు? మై హెవెన్లీ ఫాదర్ అని ప్రార్థన స్టార్ట్ చేసేవాడు ఎవరు? సహోదరుడు భక్సింగ్ గారు. భక్సింగ్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన దగ్గర 20 సంవత్సరాలు పెరిగాను, 1980 నుంచి 2000 వరకును. అయితే అది ముఖ్యం. అది నేర్చుకోబట్టి ఈరోజు మీ మధ్య నిలబడాను. నేను కాదు. యెహోవాకే మహిమ కలుగును గాక, యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. ఆయన నా జీవితాన్ని పరిశుద్ధమైన జీవితం అంటే నేర్పించాడు. లోక జీవితం నాకు తెలుసు, అదంతా కూడా పెంట. బట్ క్రైస్తవ జీవితము పరిశుద్ధమైన జీవితము, క్రైస్తవ జీవితము ఆస్వాదించబడిన జీవితము, క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అబ్రాహాంకి ఇచ్చిన 7 ఎత్తుల ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది దినాల్లో? ప్రియులారా, ఒక్క బైబిల్తో వచ్చాను మా ఇంటి నుంచి. ఆ బైబిల్ కూడా నా కష్టంతో కొనుక్కున్నాను. నా కష్టంతో కొనుక్కున్నాను. ఇంట్లోంచి ₹1 లేకుండా 20 కోట్ల ఆస్తి ఇచ్చాడు నాకు. ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ చేశాను. అది ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం నాకు అక్కర్లేదు. అవన్నీ చేశాను, అనుభవించాను. సంవత్సరానికి ఒక కారు ఉండేవాడిని, సంవత్సరానికి ఇల్లు కట్టుకునేవాడిని, సంవత్సరానికి ఒక్కసారి పెద్ద కంపెనీలకి నేను బిల్డింగ్లు కట్టేవాడిని. అది ఆశీర్వాదం కాదండి, అన్ని పెంట. అయితే ప్రభు అయిన ఆశీర్వాదం ఏంటో తెలుసండి మీకు? ఏంటో తెలుసా? 1వ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 28 చదవమ్మా. 28 అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు మనల్ని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఇది మీరు ఇంటికి వెళ్ళిపోయి ధ్యానించుకోండి. ఒక్క వచనం చాలు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, యోహాను రాసిన 12వ అధ్యాయం. టైం లేదు. ఇది ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు 2 గంటల మెసేజ్ అవుద్ది. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, మళ్ళీ నన్ను పిల్లరు, అన్న కూడా పిల్లడు మళ్ళీ.
మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని, మీరు పరిశుద్ధపరచబడాలని, ఈ లోకంలోనూ పరలోకంలో సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన దావీదు మహారాజైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ సంపూర్ణమైన ఆశీర్వాదం దయచేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఆరాధించాం కదా మన దేవుణ్ణి, మన ప్రభువుని, మన రక్షకుడిని, మన పరలోక తండ్రిని, మన సృష్టికర్తను. ఆయన సంతోషంతో మనం ఆశీర్వదించాలని మన మధ్య మనకు వచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వల్ని ఎట్లా చేసాడండి? అవునుగాక అంటే అయిందా? అన్నీ అవునుగాక అని చేశాడు, కానీ తన స్వరూపంలో చేశాడు. నిన్ను నన్ను ఎవరండి మనము? దైవ సేవే మానవ సేవే, మానవ సేవే దైవ సేవ అని నమ్మాను. ఆయా సేవ కాదండి, క్రీస్తు సేవ, యేసుక్రీస్తు వారి సేవ. ప్రియులారా, మనమందరము దేవుని స్వరూపంలో ఉన్నాం. నా ముక్కు మీకు లేదు, మీ ముక్కు నాకు రాదు, నా యొక్క స్వరూపం మీకు రాదు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలిక చేశాడు. చేసి ఏం చేశాడండి? అది ఉంచాడు బొమ్మలాగా. వినాయకుడి బొమ్మలు చేస్తాం కదా అంటే విమర్శించకూడదు, మనం కూడా చెప్తున్నాను. వాళ్ళు కూడా ఎట్లా చెప్పాలి నాకు నేర్పిస్తాడు ప్రభు. వాళ్ళు కూడా మంచోలే. ఈ ప్రపంచమంతా దేవుని బిడ్డలందరూ దేవుడు సృష్టించిన వాడే. అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించాలి, ప్రభు వైపు తిప్పాలి. అర్థమైతే మన కుట్టే వాళ్ళు కూడా మనం ప్రేమించాలి. మన శత్రువు దగ్గర మనకి ఆహారం పెడతాడు. అయితే ఆయన జీవవాయువుగా జీవాత్మ ఏలి. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా మీకు? ఎందుకు సృష్టించాడు? ఇక్కడ 7 ఇంతల ఆశీర్వాదం చూడండి. చూడండి, దేవుడు తన స్వరూపం నరుని సృష్టించాను, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఏంటండి? ఆశీర్వదించడానికే మనం పుట్టించాడు, కానీ శపించడానికి పుట్టించలే. శాపము లేదు మానవ జీవితంలో. ఎక్కడొచ్చింది శాపము? ఒక అవ్వ తయారైంది. అవ్వ వచ్చి అపవాది వచ్చింది. అవ్వ దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదం దగ్గరికి వచ్చిందా? అవ్వ దగ్గరికి వచ్చిందా? చాలామంది సిస్టర్స్ మీటింగ్లో చెప్పే సిస్టర్స్ నేను చెప్తూ కొడతారు. ఈ అవ్వ చేసింది ఎందుకు భయంకరం. ఈ రోజు కుటుంబాలు పాడడం కూడా అవ్వలే. జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి పరిశుద్ధంగా. మీ పిల్లల్ని పరిశుద్ధంగా కట్టుకోండి. మీ పిల్లలు మీరు పరిశుద్ధంగా జీవించకపోతే, మీ పిల్లలు పరిశుద్ధంగా కట్టుకోకపోతే, మీ పిల్లలు పెద్ద వయసు అయిన తర్వాత, టీనేజ్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ లోకల్లో కలిసిపోతారు. అప్పుడు బుర్ర బాదుకుంటావు. అప్పుడు ప్రభు వైపు చెప్పకపోతే ఇప్పుడు మేము చెప్పలేవు. నేను అనిపిస్తున్నాను ఇప్పుడు ఈ దినం కూడా దేవుని సేవ వెళ్ళిపోయేవాడిని. నా పిల్లలు హాస్టల్లో పెట్టేశాను. చాలా పరిస్థితులు వచ్చాయి. ప్రియులారా, మన బిడ్డలు ఎవరిచ్చిందంటే దేవుడు ఇచ్చింది. మనమందరం దేవుని పిల్లలము. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదం తర్వాత చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆశీర్వదించాను. మరలా ఏముందండి? ఎట్లనగా 1 ఆశీర్వాదం, 2 ఫలించాలి, 3 అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపడుతుంది. ఏనుగు మనకు లోపడుతుందా? మనం ఏనుగు లోపడుతున్నామా? ఏనుగు ఒక తొండతో కొడితే ఏనుగు మనం చెప్పింది తింటారు తెలుసండి. మనం ఎక్కాలి అనుకున్నా అలా ఉంచుతుంది తొండం. అంత ఏనుగు మనకు లోపడుతుందంటే ఈ వాక్యం ద్వారా. అర్థమైందండి? ఏమన్నాడు? లోపరుచుకునుడి. ఇంకోటి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని. వీఆర్ ఏ కింగ్స్. మనం ఎవరండి? రాజకుమారులు. మీరెవరు? రాజకుమార్తెలు. ఎందుకు? మనకి రాజుల రాజు, ప్రభువుల ప్రభు రానే ఉన్నాడు. ప్రపంచంలోని రాజులు ఉన్నారా, మంత్రులు ఉన్నారా? ఇప్పుడు ఈ 3 రాజేటి. ఈజ్ ఓన్లీ మ్యాన్. ఇప్పుడు ఒక బటన్ నొక్కితే రాత్రి మోడీ ప్రభుత్వం మారిపోద్ది, బీజేపీ ప్రభుత్వం. ప్రియులారా, అందరూ మంత్రులే, అందరూ సేవకులే. మేము కూడా మీకు సేవ చేయడానికి వచ్చాం. యేసు ప్రభు వారి పాదాలు కడిగాడు. సేవకులు అంటే ఏంటి? సూటు బూటు హ్యాటు కోటు వేసుకుని పులిపెట్టి ఎక్కడం కాదండి. సేవకులు అంటే ఏం చేయాలి? దేవుడి ప్రజల్ని పరామర్శించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళకి పరిశుద్ధమైన జీవితం వైపు నడిపించాలి, వాళ్ళ కాళ్ళు కూడా కావాలి కడగాలి, వాళ్ళని పరిశుద్ధపరచాలి. అప్పుడు ఏం చేస్తాడు? మనము రాజకుమారులుగా మారుస్తాడు. ఈ లోకంలో సింపుల్గా ఉండొచ్చు, మనం సింపుల్గా ఉండొచ్చు, కానీ ఒకరోజు మనం ఎవరమండి? ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? దేవుని బిడ్డలు ఆయనతో పాటు 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. ఎట్లా పరిపాలన చేస్తారండి? 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. 1000 ఏళ్ళు పరిపాలన కావాలా?
ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన కావాలి. ఒక అతను 3 సార్లు నాకు ఫోన్ చేశాడు, మీరు అసలు ఆ ఏరియాలో నిలబడితే తప్పకుండా మీరు గెలుస్తారండి అని. నేనన్నాను, ప్రభు సేవ చేస్తున్నానండి. ఇప్పుడు నౌ ఐఎమ్ నాట్ ఎనీ మినిస్ట్రీ, ఐ డోంట్ వాంట్, అంటే ఏ మినిస్ట్రీ నేను చెయ్యను, నేను ఐఎమ్ గాడ్స్ మినిస్టర్, నేను దేవుని సేవకుడిని, నాకు గవర్నమెంట్ ఈ లోకంలో ఉన్న మినిస్టర్స్ పదవులు నాకు అక్కర్లే అని తృణీకరించాను. తీరా చివరిలో సువార్త చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తే చివరిలో రెండుసార్లు సీఎం అయ్యాడు, ప్రభుని నమ్ముకున్నాడు, గుడ్ ఫ్రైడే అండి, బర్త్డే బాప్తిజం తీసుకున్నాడు, సెప్టెంబర్లో చనిపోయాడు. ఆయన పేరు చెప్పకూడదని చెప్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్. 3 సార్లు ఫోన్ చేశాడు, నేను తృణీకరించాను. మా నాన్నగారు వైజాగ్లో 3 సార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో, నెహ్రూ టైంలో. ఆ ఆశీర్వాదం కాదండి మనకి. ఏ ఆశీర్వాదం కావాలి? 2 సంవత్సరాలు పరిపాలించే 5 సంవత్సరాలు పరిపాలించే రాజ్యం కావాలా? 1000 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలించే రాజ్యం కావాలా? ఈ లోకం అంతయు కూడా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవటం అన్నీ లైవ్ అయిపోతాయి. ఈ శరీరం కూడా రాదండి. ఈ బట్టలుగా రావు. చాలామంది మొలతాడు కట్టుకుంటారు, నేను జంజి వేసుకుని అవి వస్తాయేమో అని. అవి కూడా రావు. ఇప్పుడు లేవులేండి, ఆయన్ని తీసి పడేశాను. ఏమొస్తుంది? మన ఆత్మ. ఈ శరీరం కూడా మహిమగల శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్తాం, లేకపోతే మీ ఇష్టం. మీ ఆత్మ మీరే సాక్ష్యం. మంచి మనస్సాక్షి కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు ఇక్కడ 7 ఆశీర్వాదం ఉంది కదా, ఈ 7 ఆశీర్వాదము నోవా దినాలకు వచ్చి 3 ఆశీర్వాదం అయిపోయింది. ఈ 3 ఆశీర్వాదము మళ్ళీ అబ్రాహాం టైంకి వచ్చి ఏమైందండి? 7 ఆశీర్వాదం అయ్యింది. యేసుక్రీస్తు వారిలో మనకి 12 ఆశీర్వాదాలు ఇవ్వనుకున్నాడు. ఏ ఆశీర్వాదాలు? 12 ఆశీర్వాదాలు. రండి, మొత్తం ముగించేస్తాను. చివరిలో మీకు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను, మీ సియోను సంఘము ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఆశీర్వాదము? రండి రండి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎవరండి? చదవండి బేగా, త్వరగా. రూపాయిస్తే 100 రూపాయలు వస్తుందండి బైబిల్ ప్రకారంగా. మార్కెట్లో 100 రూపాయలు వడ్డీకి ఇస్తే 2 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు ఇస్తారు. ప్రభు కొరకు రూపాయి ఇస్తే ఎంత ఇస్తాడు? 100 దంతలు. అది నువ్వు ఎనగిస్తున్నావు, దాన్ని బట్టి నీ విశ్వాసం బట్టి నీ కలుగును కాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుల మాట చెవి గలవాడు. ఏ చెవి? ఈ చెవి కాదండి, ఆత్మీయమైన చెవి. ప్రియులారా, కొన్ని మంచి నెలలు పడి ఒకడు 100 దంతలుగాను, ఒకడు 6 దంతలుగాను, ఒకడు 30 దంతలుగాను. ఏ ఫలాలు? ఆత్మ సంబంధమైన ఫలాలు. వాడు చెప్తాను, మీరు వినండి. ప్రతి నెల ఒక పండు వస్తుందా? మే నెల ఏ పండు వచ్చిందమ్మా? మామిడి పండు కదండి. జూన్ నెల ఏమొచ్చింది తెలీదా? పనస పండు తెలిసే? పనస పండు పెద్దది ఉంటుంది, ముళ్ళు ఉంటుంది. మీకు ఆశ రావు, కొండ ప్రాంతాలు వస్తాయి పనస పండు. ఆ పనస పండు 3 తొనలు 4 తొనలతో కడుపు నిండిపోద్ది. అదే ట్రైబల్ పీపుల్ గిరిజనులు అయితే మొత్తం పండు అంతా పండు తినేస్తారు. ఆ ఫుల్ మేక తినేసి పండు తినేస్తారు, దీనికి బలం వచ్చేస్తుంది. అక్కడ కూడా 10 సంఘాలు కట్టాను, కొండ ప్రాంతాలు, అరకు, మాడగడ, జోలపుట్టు, కొర్ర, చింతపల్లి, పాడేరులో. ప్రియులారా, జూన్ నెల. జూలై నెల ఏమొస్తుంది? వర్షాలు పడుతుంటే నేరేడు పండు వస్తుంది. నేరేడు పండు తింటే షుగర్ తగ్గుతుంది. ఆగస్టు నెలలో ఏమొస్తుంది? అనాస పనాస అంటే పైనాపిల్. డిసెంబర్ నెలలో ఏమొస్తుంది తెలీదా? యాపిల్ పండు వస్తుంది. మీ అందరూ యాపిల్ లాగా ఉండాలి, ఎర్రగా మంచిగా చక్కగా ఉండాలి, ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. 100 దంతలుగాను, 30 దంతలుగాను, 6 దంతలుగాను ఫలించాలి దేవుని బిడ్డలు. ప్రియులారా, ఒక్క బైబిల్తో వచ్చాను. అప్పుడు మా నాన్నగారు 10 లక్షలు వ్యాపారం చేసేవాడు, బట్టల వ్యాపారము. మా అన్ని 20 లక్షలు చేశాడు, నేను 20 కోట్ల వ్యాపారం చేశాను. ఏది ఆశీర్వాదం? అంటే డబ్బు ఆశీర్వాదం కాదండి, ప్రభు ఆశీర్వాదం. ప్రభు మనతో ఉంటే చూడండి, ఒక కోటీశ్వరుడు మనతో ఉన్నాడు అనుకోండి, రిలయన్స్ అంబానీ, అన్నీ మనకు వచ్చేస్తాయి కదండి. ఆల్రెడీ ఉన్న కొడుకు పోతాడులేండి రేపు బాబు, ఆస్తి అంతా రూటిపాలు అయిపోతుంది. ఎన్టీ రామారావు లాగా గ్యారంటీ. ఆస్తిపాస్తులు ముఖ్యం కదా, మనం అంతా దేవుని పిల్లలము, మనకే ఇస్తాడు స్వాస్థ్యం. ఒకరోజు వెళ్తాం, ఇదే భూలోకంలో 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. వీళ్ళంతా బిల్డింగ్ కట్టినేయండి, ఎంత కడతారో కట్టినేయండి, ఇవన్నీ మనం పరిపాలిస్తాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనమే ఉంటాం. ఈ యొక్క మాదాపూర్లో ఎన్ని అంతస్తులు కడితే కట్టండి, ఇందులో ఉంటాం, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే పరిపాలిస్తాం. వీళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని అంగీకరించలేని వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు.
యేసుని అంగీకరించలేని వాళ్ళందరూ నిత్య నాశనం ఉంది. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడండి ఇప్పుడు? లాజరైతే యేసు ప్రభు నమ్ములు ఉన్నాడు. మన ఒకరోజు ప్రభు నమ్ములు ఉంటాం. ప్రియులారా, మనం ఏ ఫలాలు ఫలిస్తాం? రక్షించబడి మారు మనసు పొందిన తగిన ఫలములు ఫలిస్తున్నామా? ఫలాలు ఉన్నాయా మన జీవితంలో? ఫలములు ఉండాలి. ఫలాలు లేని జీవితము అంజూరపు చెట్టు ఎట్లా యేసు ప్రభు చూసినప్పుడు ఏమైందండి? ఫలాలు లేవు, ఎండిపోయి. ఈ రోజులో మన క్రైస్తవ జీవితము, మన సంఘ జీవితము, మన కుటుంబ జీవితము డ్రై ల్యాండ్గా ఉంది. ఇంకో మాట అనాలి కానీ అనకూడదు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అంటే ఎండిపోయిన జీవితం, ఎడారి లాంటి జీవితం కలిగి ఉన్నాం. ఎందుకు మన సంఘాల్లో 1980లో నేను రక్షించబడినప్పుడు ఇదే హెబ్రోన్కి వచ్చినప్పుడు 1,00,000 మంది ఉండేవారు కాన్వకేషన్లో. ఇదే చెయ్యి 50,000 మందికి వైట్ రైస్ ఉండేది వంటగదిలో ఉండి. వైట్ రైస్ ఎందుకు ఉండడం అంటే దేవుని ప్రజలు ఆహారంతో తృప్తితో వెళ్ళాలి. అందుకే మన మధ్య భోజనాలు పెడతారు. ఆత్మీయమైన ఆహారం తృప్తితో వెళ్ళాలి, శరీరతిగా వెళ్ళాలి. 50,000 మందికి వైట్ రైస్ ఉండేవాడిని. ఇప్పుడు కూడా వండుతా. మీరందరూ 100 మంది అయిపోతే మంచి స్థలం ఇస్తే నేను వచ్చి అన్నం వండి పెడతాను మీకు. అన్నమే కాదు, మంచి మంచి సాంబార్ వండుతా. ఏ సాంబార్? ములంకాడ వేసి, దోసకాయ వేసి, ఇంకోటి దోసకాయ పచ్చడి చేసి ఇస్తాను మీకు. 1000 మంది వచ్చినా పర్లేదు, 100 మంది వచ్చినా పర్లేదు. ఎందుకంటే దేవుడి కొరకు మనం ఏం చేయాలి? సేవ చేయాలి. మీకు సేవ చేయడానికి వచ్చాను. ప్రియులారా, మనము ఒక ప్రభు కొరకు ఫలించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి రండి. 23వ వచనం చదవండి. గట్టిగా చదివిన చదవండి, మెల్లిగా చదివిన వద్దు నాకు. మనం ఫలించాలంటే సఫలులై ఉండాలి. సక్సెస్ లైఫ్, క్రైస్తవ జీవితము సక్సెస్ లైఫ్ ఉండాలి, సాటిస్ఫై లైఫ్ ఉండాలి. 6 కానీ 30 కానీ ఫలించాలంటే మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి, దేవుని వాక్యం కట్టబడాలి. ఇంకోటి, ఈ ఫలాలు ఎక్కడొస్తా తెలుసా అండి? ఫలాలు ఎక్కడొస్తా తెలుసా? భూమిలో పంట ఎట్లా వస్తుందో తెలుసా మీకు? భూమిలో పంట ఎట్లా వస్తుందో తెలుసా మీకు? ఎట్లా వస్తుందో తెలీదా? క్రైస్తవ జీవితము సుఖమైన జీవితమా, సిలువ జీవితమా? రండి, యోహాను రాసిన వార్త 12వ అధ్యాయం. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మో, అన్న ఆశీర్వదించబడ్డాడు, నాకు బ్యాంకులో 100 కోట్లు వచ్చేస్తుంది, 10 లక్షలు వచ్చేస్తుంది, లోన్ వచ్చేస్తుంది అనుకోకండి. బ్యాంక్ వైపు వెళ్ళకండి, అప్పులకి వెళ్ళకండి, వడ్డీలకి వెళ్ళకండి, ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళకండి. ప్రభు వైపు దగ్గర రండి. ప్రభు మీ కక్కలని తీరుస్తాడు. రండి. 24 వచ్చి చదవండి అన్న, మీరు చదవండి అన్న. యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచ్చి చదవండి, గట్టిగా చదవండి. మీరు చదివితే అర్థం అవుతారు అందరికీ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నెడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన నెడల ఏం చావాలి? గోధుమ గింజ అక్కడ చచ్చింది, యేసుక్రీస్తు వారి శిలువలో చచ్చారు. ఓ క్రైస్తవుడా, ఓ ప్రభు నమ్ముకున్న పరిశుద్ధుడా, క్రీస్తు కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరున్నారు ఇక్కడ? క్రీస్తు కొరకు. ఒక్క తోమా వచ్చాడు ఇండియాకి, ఒక విలియం కేరీ వచ్చాడు, ఒక భక్సింగ్ గారు వచ్చారు, ఒక సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో 1000 చర్చిలు ఉన్నాయి. మనకి తెలుసా మీకు? భక్సింగ్ గారు చనిపోయిన 100 చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు 1000 చర్చిలు. సంఘాలు విస్తరిస్తున్నాయి లేవా? ఎందువరకు? యేసుక్రీస్తు శిలువలో చనిపోయారు. ఆ గోధుమ గింజ చచ్చితే ఏముంది చూడండి. ఒక గోధుమ గింజ ఉంది, గట్టికుంటుందా మెత్తకుంటుందా? చాలామంది ఈరోజు క్రైస్తవులు కూడా తెలుసండి, గర్వము, అహంకారము, పదవి వ్యామోహము. ఇంకా నేను రక్షించబడక ముందు చాలా గర్విష్ఠుగా ఉండేవాడిని. ఎందుకు? తర్వాత చెప్తాను సాక్ష్యంలో, మీరు టైం ఇస్తే. నా కులము, నా మతం అనే గర్వం ఉండేది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కులము లేదు, మతం లేదు, జాతి లేదు. నా దగ్గర చాలామంది అన్ని రకాల వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు. అందరితో కలిసి నేను భోజనం చేస్తాను. ఆ గర్వము వెరగొట్టబడాలి, ఆ మూర్ఖత వెరగొట్టబడాలి. గోధుమ గింజ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? భూమిలోకి వెళ్ళిపోద్ది కదండి. వెళ్ళిపోయింది ఏమవుద్ది? కుళ్ళి కృషించిపోద్ది మట్టిలో. దానికి నీళ్ళు అయిపోతే ఫలిస్తుందా? అలాగే క్రైస్తవుడికి వాక్యం అనే నీళ్ళు ఉండాలి, జీవజలం ఉండాలి. వాక్యం చదవండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మీరు ఎక్కువ వాక్యం వినండి, చదవండి. ఒకవేళ వాక్యం మీరు చదవడానికి టైం లేకపోతే ఉదయం లేచి 4 గంటలు లేకండి. 4 గంటలు లేచి మోకరేసి ప్రార్థన చేస్తే ఆ తృప్తి, ఆ సంతృప్తి వేరు. వాక్యం చదవండి. పాత నిబంధన చదువుకోండి, రాత్రి కొత్త నిబంధన చదువుకోండి. దేవుడు ప్రభు నాతో మాట్లాడండి.
ఆ గోధుమ గింజకి నీళ్ళు ఎట్లా వేస్తామో వాక్యం మన క్రైస్తవ జీవితంలో వేయాలి. వాక్యం లేకపోతే వెళ్ళిపోతుంది. నీ వాక్యమే నా పాదములకు దీపమును వెలిగైంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యం నన్ను వెలిగిస్తుంది. ఆ వెలుగు వాక్యమే, వాక్యమే పరిశుద్ధ గ్రంథమే. ఈ విధంగా ఆ గోధుమ గింజ నీళ్ళు పడినప్పుడు అది కుళ్ళి కుసించిపోయి ఏమవుద్ది? 3వ రోజునే, వారం రోజులు ఏమవుద్ది? లేత మొక్క వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఒక మొక్క అయిపోద్ది కదండి. మనకన్నా మీరు పంజాబ్ వెళ్ళా, నేను పంజాబ్ కూడా వెళ్ళా, ఇండియా అంతా వెళ్ళా. ఇంత మొక్క అయిపోద్ది మన చేతికి, అంతగా పెద్ద మొక్క 12 అడుగుల మొక్క అయిపోద్ది. అయిపోయిన దానికి ఎన్ని ఉంటాయి? 8 వేలు ఉంటాయి. బియ్యం గింజ కానీ, గోధుమ గింజ కానీ, ఇంక ఏ గింజైనా మీరు ఏ పంటనే తీసుకోండి, ఒక గోధుమ గింజ చచ్చిపోయి ఎన్ని గింజలు అవుతాయి? చాలా ఏదైనా ఒక గోధుమ గింజ ఒక బస్తా గింజలు అవుతాయి, లేదా 1/2 బస్తా గింజలు అవుతాయి. 1/2 బస్తా అంటే లెక్కటి కదా, లెక్కటండి. మీ ఇంటికి భూమి ఉంటే నేను వరిసేను వేసాను సాలెంలో పంట, చాలా వస్తుంది. అది ఒక 5 సంవత్సరాలు పోతే ఏమవుతుందో తెలుసండి, ఒక ట్రైను నిండా వ్యాగన్లు ఉంటే దాని నిండా పంట ఉంటుంది. ఒక గోధుమ గింజే. నేను ఒక్కడే యేసుప్రభువు నమ్ముకున్నాను, మా ఇంట్లో 10 మంది రక్షించబడ్డారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 7 సంవత్సరాలు. ఆ గోధుమ గింజ నేను చావను, నన్ను అలాగే ఉంచండి, ఎక్కడ స్టోర్ రూమ్లో లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే ఏమవుతుంది? ఇప్పుడు క్రైస్తవులు అలాగే ఉన్నారు. గర్వము, అహంకారము, కులము, మతము, జాతి, నేను పలానా ఐఏఎస్ ఆఫీసర్, నేను ఒక కలెక్టర్, నేను ఒక పాస్టర్ని, నేను సేవకుని అంటే విమర్శించడం కాదండి. ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. పూర్వం లేవు. నాకు చిన్నప్పుడు అవి ఉంటే నాకు ఇది అక్కర్లే, అదే బెస్ట్. డబ్బు వస్తుంది, అందరూ నాకు కాళ్ళు మోకరిస్తారు, అందరూ నాకు దక్షిణాలు ఇస్తారు, నాకు బట్టలు ఇస్తారు, నాకు ఇంకోటి దేవాదాయ శాఖ స్థలంలో బిల్డింగ్లు కూడా ఇస్తారు. అది ముఖ్యం కాదండి. క్రీస్తు యేసులో మనకి ప్రతి ఆశీర్వాదం. మన గోధుమ గింజలా చావాలి, సస్తే. అది ఏమన్నాడు? అది చచ్చిన ఎడలా, చెప్పండి, అది చచ్చిన ఎడలా విస్తారంగా. మీకు నోరు లేదా? నాకు నోరు ఒక్కటే ఉందా? చెప్పండి. నేను చచ్చిన ఎడల, నాకు చెప్పండి, నేను చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తాను. చావడానికి సిద్ధంగా ఉన్న క్రీస్తు కొరకు నేనెందుకు చావాలి? ఎంత నేను చక్కగా ఉండాలని, సుఖంగా ఉండాలని, కష్టాలు రావని, నేను హ్యాపీగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచిగా నేను నా పిల్లలు ఉండాలని యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు చంపుతావా అన్నా? నువ్వు సిలువ మోయమంటావా నన్ను? యేసుప్రభు ఎందుకు క్రైస్తవులు శ్రమలు వస్తున్నాయో తెలుసండి? చావడానికే. ఈ శ్రమలు ఎన్న తెగినవి కావు. శుద్ధ సువర్ణంగా బంగారాన్ని అగ్గిలేస్తారా, లేకపోతే రోడ్డు మీద పోయే చిన్న ఎనపొక్కను అగ్గిలేస్తారా? మనం మేలిమి బంగారం లాంటి వాళ్ళం. మీ విశ్వాసము మేలిమి బంగారము. ఏ బంగారము? చెత్త బంగారం కాదు. లేకపోతే వెండి, ఇత్తడేమో వెండో, ఇనుమో, లేకపోతే ఇంకోటి ఇప్పుడు చాలా విలువైనది ఏది? బొగ్గు. బొగ్గు ఉంటే చాలా విలువైందట. బొగ్గు గనులు ఉంటే ఏమవుద్ది? గవర్నమెంట్ కూడా లోపడుతుంది బొగ్గు గనులు ఉంటే. అది కాదండి మనం ఎవరండి? నల్ల బొగ్గు కాదు, నల్ల ఇనుము కాదు, మనము మేలిమి బంగారం. అలాంటి మన మేలి బంగారం ఏం చేస్తాడు? ఇంకా మేలిమి, ఇంకా పరిశుద్ధతలోనికి. మీరు చదువుకోండి బైబిల్లో, పేతురు రాసిన పత్రికలో అగ్గిలో వేస్తాడు. అగ్గి ఏంటి? అగ్గి దేనికి? సిలువ. అగ్ని లాంటి మీ విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు. తర్వాత ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. ఆ విధంగా ప్రభు కొరకు మనము చావడానికి, సిలువ మోయడానికి, అప్పుడే మనకి పునరుద్ధాన శక్తి ఉంది. మనకి ఇంకేముంది? ఆశీర్వాదం ఉంది. అది చచ్చినలా విస్తారంగా ఫలిస్తాం. నేను చచ్చినలా విస్తారంగా ఫలిస్తాను. మన కోరికలు, మన యొక్క మాట, నా మాటే చెల్లాలి అనుకుంటాం. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దేవుని మాట చెల్లాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అదే మేము నేర్చుకున్నాం. దైవజనులు నేర్పించారు. ప్రభు చిత్తం నెరవేర్చి, నీ చిత్తము చేయటి నాకు ఆశీర్వాదం అన్నాడు. నీ చిత్తము చేయడే నాకు సంతోషం అన్నాడు దావీదు మహారాజు. ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఉదయం లేచి ఇటు వెళ్ళిపోతాను, అటు వెళ్ళిపోతాను, ఇలా వెళ్ళిపోతాను చెప్పి రాజశేఖర్ ఇలా గెలిపాడు. రాజశేఖర్ సచ్చాడు. మన ఇష్టం చేయకూడదు. అందులో క్రైస్తవుని మీద దేవుని పెట్టమని మనం ఏం చేయాలండి? ప్రభు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలని చెప్పి 3 రోజుల క్రితం ప్రార్థన చేయండి.
మా అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి? జీవితాంతం బాగుండాలంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి? ఎవడో ఉద్యోగుడు వచ్చాడు, ఎవడో మన కులస్తుడు వచ్చాడు అని క్రైస్తవులు చూడకండి. దేవుని బిడ్డలు మారు మనసు పొందిన వాళ్ళే చేసుకోండి. మంచి గుణం కలిగిన వాళ్ళు, మంచి మారు మనసు పొందిన వాళ్ళు, మంచి దేవుని బిడ్డలు వాళ్ళే నీకు నీ పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. లోకాశలకు పోకండి, లోక పొగడతలకు వెళ్ళిపోకండి. నీ కులము, నీ మతము, నీ జాతి విడిచిపెట్టండి. మాకు అవి నేర్పించలేదు, ప్రభు వాక్యం చెప్పట్లే. ఈ మెసేజ్ అంతా హెబ్రోన్ వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తాను నెక్స్ట్ వీక్ వెళ్ళి రమ్మన్నారు. రేపు సోమవారం మినిస్ట్రీ ఇస్తారు హెబ్రోన్ వాళ్ళు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే మీ చిన్న ఈ పక్కన ఉన్నారు కాబట్టి మీరు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడతారు. దేవుని వాక్యం రండి. చివరిలో ఒక ఆశీర్వాదం మన సస్త ఏమొస్తుంది తెలుసండి? రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అందరూ తీసారా? చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఏ ఆశీర్వాదం? శరీర సంబంధమైన ఆశీర్వాదమా? మరి నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలా? అది కాదండి. ఏ ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మరలా ఈ లోక సంబంధమైన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకిచ్చాడు. ఆయన రక్షణ ఇచ్చేశాడు, ఆయనే మనకు అప్పగించుకున్నాడు శిలువ మీద. అలాంటి ప్రభువుని మనము ఈ యొక్క ప్రభు సాదృసుకుని ఈ రొట్టెను, ప్రభు రక్తం సాదృసుకుని దాంట్లో పాల్గొంటుగా మనం పరీక్షించుకుంది. ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ మాట జారావు, ఎక్కడ అబద్ధం ఆడావు. ఒక అబద్ధం చాలు భార్యాభర్తలు విడగొట్టడానికి. ఎట్లా జీవించావు? నీ వ్యాసధారణ జీవితం విడిచిపెట్టు, లోక జీవితం విడిచిపెట్టు. ఆత్మీయమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, క్రీస్తు జీవితము కలిగి సంఘ జీవితము కలిగిన వారమే ఆశీర్వాదం పొందడానికి మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధపరచుకోవడం కాక ప్రభు. మన మోకాళ్ళ మనం వెళ్దాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. మనం పరీక్షించుకుందాం. అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మాట్లాడాడు. ఆయన పరిశుద్ధి కనుక మనం పరిశుద్ధిగా ఉండాలంటే ఒకసారి సరి చేసుకోండి. తప్పిపోతాం కదా, తప్పిపోయిన గొర్రెలం కదా మనము, దీన ప్రజలం కదా మనము, దేవుని బిడ్డలం కదా మనము. కళ్ళు మూసుకుని ఇటువైపు చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. ప్రభు పవిత్రపరచిన గాక, పరిశుద్ధంగా ఆస్వాదించిన గాక. ప్రార్థన చేస్తుంది. వాళ్ళలో పాల్గొంది.